బీఆర్ఎస్ పార్టీ పచ్చి అబద్ధాలు చెబుతోంది అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అసలు ఆ పార్టీ డిఎన్ఏలోనే అబద్ధం ఊడిపోయి ఉంది అని చెప్పుకొచ్చారు ఆయన. నమస్తే సార్, బనకచర్ల విషయంలో మీరు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రికి లొంగిపోయారు అని దుమ్మెత్తిపోస్తున్నారు సార్ వాళ్ళు. ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నారు. ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలా? ఊరుకోండి సార్, ఈ రోజుల్లో క్షుద్ర పూజలు ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? ఈ క్షుద్ర పూజలు చేసే నాయకుడికి ఈ రోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. అలా ఎందుకు చేస్తారు సార్? ఇది వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ. ఏందా ఎత్తుగడ? అంతరించిపోతున్న బీఆర్ఎస్ ను పునరుజ్జీవింపజేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నము. వచ్చేది వాళ్ళ ప్రభుత్వమే అంటున్నారు సార్ వాళ్ళు. దింపుడు గల్లం ఆశ అంటారు కదా, ఈ రోజు దింపుడు గల్లం ఆశతోటి నదీ జలాలను అడ్డం పెట్టుకొని మన మీద బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. వాళ్ళు ఏవేవో లెక్కలు ఉత్తరాలు చూపిస్తున్నారు కదా. నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా, దాన్ని చంద్రశేఖరరావు వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు బాగా నమ్ముతారు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ మొత్తం అబద్ధాల మీదనే ఉంది. అబద్ధాలకి అంత పవర్ ఉందా సార్? ఫ్యామిలీ ప్యాకేజ్ కింద అబద్ధాలు చెప్పి బ్రతకడం బాగా నేర్చుకున్నారు. వాళ్ళ ట్రైనింగే అట్లుంది, సిలబసే అట్లుంది, ఓన్లీ అబద్ధాలే చెప్పాలి మనం అని. అంటే వాళ్ళు చెప్పేన్ని అబద్ధాలేనా, నిజాలు కాదా? నిజం చెప్పితే వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి ఏదో శాపం ఉన్నట్టుంది, అన్ని అబద్ధాలు. అయినా నాకు తెలియక అడుగుతానా, రోజు బీఆర్ఎస్ తో ఏంది సార్ ఈ పంచాయతీ? ఈ రోజు చంద్రశేఖరరావుతోని పంచాయతీ పెట్టుకునే దానికంటే మన హక్కులను ఎట్లా సాధించుకోవాలని ఆలోచన చేయడం కీలకం. అది ఆ పని చేయండి ముందు. బీఆర్ఎస్ సచ్చిన పాము. ఏందో, మీరు ఒకటంటే వాళ్ళు రెండు అంటారు, వాళ్ళు రెండు అంటే మీరు మూడు అంటారు, ఎవ్వరూ తగ్గట్లేదు కదా.